హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగొట్టి. వెల్కమ్ టు భవిత న్యూస్. మాజీ మంత్రి తలసాని వెంకటి కోసం పర్మిషన్, కేంద్ర అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి మినహాయింపులు, కీలక డాక్యుమెంట్లు సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం, రెండో జోన్ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు. సో మాజీ మంత్రి తలసాని వెంకటి కోసం ఈ ఫ్యాక్టరీ పెట్టడం అయితే అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన పత్రాలు అంటే కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైన్ చేసిన అంటే సంతకం చేసినటువంటి పత్రాలన్నీ కూడా మా దగ్గర ఉన్నవి అని చెప్పేసి అయితే వీరైతే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నామో ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుంచి కూడా అప్పటి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ, ఆ ప్రభుత్వం చేసిన విధి విధానాల్లో కరెక్ట్గా లేవని కానీ, లేకపోతే ఆ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా కావచ్చు, ఏది కరెక్ట్గా లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసీఆర్ మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ చాలామంది మీద అభియోగాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఏది మరి రుజువు చేశారా లేదా, లేకపోతే ఎవరి మీద కూడా ఇంతవరకు కూడా ఎటువంటి కేసు కూడా పెట్టడం అయితే జరగలేదు, ఎవరిని కూడా అరెస్ట్ చేయడం జరగలేదు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాము. గతంలో కూడా దీపావళి ముందు ఒక బాంబు బేలబోతుందని చెప్పేసి అయితే మంత్రివర్యులు చెప్పడం జరిగింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. కానీ అది అలాగే ఆగిపోయింది. తర్వాత చాలా చెప్పారు, ఇంకా అరెస్టులు జరుగుతాయి, వాళ్ళ మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి, అన్ని ఆధారాలతో ఉన్నారు, ఇంకా మేము అరెస్టు చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి అరెస్టులు అయితే జరగలేదు. ఇది చూస్తుంటూ ఒకవేళ జనాలు కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది, ఇవి నిజమైనా లేకపోతే ఆరోపణలకే పరిమితం అవుతున్నాయా అనే ఒక అనుమానాలు అయితే ప్రజలకైతే రేకెత్తుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం మీద. అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక కేసీఆర్, మాజీ మంత్రి తలసాని వెంకటి కోసం పర్మిషన్, అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి అనుమతి మినహాయింపులు, కీలక డాక్యుమెంట్లపై సంతకాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం, రెడ్ జోన్ ఫ్యాక్టరీని అత్యవసరం పేరిట అనుమతులు అని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం జరిగింది దిశ దినపత్రికలో. సరే, ఇప్పుడు అదే మనం అనుకున్నాము, కేసీఆర్ సంతకం చేసిన పత్రాలు వారి దగ్గర ఉన్నాయి, అప్పుడు ఈ ఫ్యాక్టరీకి అనుమతులు లేవు, ప్రజాసేకరణ చేయలేదు అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. అలాగే దినపత్రికలో కూడా వార్త ప్రచురించడం జరిగింది. సో ఇదే నిజమైతే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కరువు లేదు అని చెప్పేసి అంటారు కదా, అదే ఇప్పుడు మీరు రాజు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సో ఇప్పుడు మీరు తలుచుకుంటే ఇవన్నీ మీరు ఆపలేరా? ఇప్పుడు మీ ప్రభుత్వం మీది కాబట్టి, సో మీరు చెప్పినట్టు అన్నీ జరుగుతాయి కాబట్టి, లా అండ్ ఆర్డర్ కూడా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి, ఒకవేళ కేసీఆర్ కుటుంబం కానీ, కేసీఆర్ కానీ, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, అధికారులు కానీ తప్పు చేస్తుంటే ఇప్పటి వరకు ఇంత ఉపేక్షించాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా నీటి మీద రాతలాగానే మిగిలిపోతున్నాయి. సో ఏ ఒక్కటి కూడా ముందుకెళ్ళట్లేదు. ఇప్పటికి అరెస్టు చేస్తాము, కొన్ని రోజుల్లో కేసీఆర్ కుటుంబంలో కీలక సభ్యులు అరెస్టు కాబోతున్నారని కూడా చెప్పారు, కానీ అది అలాగే మిగిలిపోయింది. దీపావళి రోజు ఒక భారీ బాంబు పేలబోతుంది, బీఆర్ఎస్ నాయకుల్లో ఒక ముఖ్య నాయకుడు అరెస్ట్ కాబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. సో అది కూడా అలాగే ఆగిపోయింది. సో ఇవన్నీ వింటుంటే ప్రజల్లో కూడా ఒక అనుమానం అయితే రేకెత్తుతుంది, ఇది నిజమా లేకపోతే కావాలనే ఆరోపణలా అనే ఒక అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీ వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే ఉన్నాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటు వెనుక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ఉందని డాక్యుమెంట్లను సైతం విడుదల చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ఉందని డాక్యుమెంట్లు సైతం విడుదల చేసింది. సో ఇంత ప్రూఫ్స్ ఉన్నాయి, నిజంగా ఇలాంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే ఇంకా మీరు ఉపేక్షించేది ఎందుకు అని ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఒక రాజకీయ శరణార్థిగా గుర్తించండి, నాకు రక్షణ కల్పించండి, అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు రిక్వెస్ట్, తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందనే పిటిషన్ కౌంటర్ దాఖలకు రెడీ అయిన రాష్ట్ర పోలీసులు. ఓకే, ఈ ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభాకర్ రావు ఎవరనేది అందరికీ మర్చిపోయారా, గుర్తుందా? కొంతమంది అయితే మర్చిపోవడం కూడా జరిగింది. ఈ ఫోన్ ట్యాపరింగ్లో కీలకమైన ఆ వ్యక్తి ఈ ప్రభాకర్ రావు. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉంటున్నాడు. అప్పుడు
తనకు ఆరోగ్యం బాగలేదు, చికిత్స కోసం నేను అమెరికా వెళ్ళాను, అమెరికాలో నేను చికిత్స చేయించుకుంటున్నాను హాస్పిటల్స్లో అని చెప్పేసి అయితే అప్పట్లో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆయనని ఇక్కడికి ఇండియాకి తీసుకురాలేకపోయారు. సో ఈయన వస్తే అసలు నిజాలు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా బయటపడతాయి. కానీ ఇప్పటివరకు ఆయన బయటకు రావట్లేదు. అదే క్రమంలో రాజకీయ శరణార్థిగా నన్ను గుర్తించండి, నాకు రక్షణ కల్పించండి అని అమెరికా ప్రభుత్వాన్ని నేను వేడుకోవడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా మీరు తప్పు చేయలేదు, తప్పు చేయలేకపోతే ఖచ్చితంగా ముందుకు వచ్చి మీరు మాట్లాడవచ్చు కదా. తప్పు చేయని వ్యక్తి అసలు భయపడడు. అందులోని మీరు సాదాసీదా వ్యక్తి కాదు కదా, ఒక హోదాలో ఉన్నారు మీరు, ఒక పోలీసు ఉన్నతాధికారి అయినటువంటి మీరే భయపడుతున్నారంటే ఇది తప్పు చేశారని నమ్మొచ్చా? ఖచ్చితంగా అదే అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయకపోతే ఈరోజు మీరు రాజకీయ శరణార్థిగా నన్ను గుర్తించండి అమెరికాకు వాళ్ళని మీరు బ్రతిలాడుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా ప్రభుత్వాన్ని ప్రభాకర్ రావు మీరు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని వేడుకుంటున్నాడు, నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరుగుతుంది. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐజీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా తను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని పిటిషన్ దాఖలు చేసినట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తాను తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేశానని, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షతో తనను వేధిస్తుందని, తీవ్ర అనారోగ్య సమస్యలతో అమెరికాలో చికిత్స పొందుతున్నానని ప్రభాకర్ రావు పిటిషన్లో వివరించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తనను రాజకీయ శరణార్థిగా గుర్తించి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. దీనికి కౌంటర్ దాఖలు చేసినందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సరే, ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నాడు. అమెరికా వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి, సో నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఇక్కడ చికిత్స పొందుతున్నాను అని చెప్పేసి అయితే ఈయన అక్కడ పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ పోలీసులు కూడా మరి కౌంటర్ దాఖలు చేసేందుకు వీరు కూడా సిద్ధమయ్యారని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం జరిగింది. చూద్దాం మరి ముందు ఏం జరుగుతుందో. మరి ఈయన బయటకంటే అమెరికా నుంచి ఇండియాకి తీసుకొస్తారా, మరి ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తిగా అయితే మిగిలిపోయింది. ఇప్పటివరకైతే ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయం అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అది ప్రతిరోజు ఒక్కొక్క కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. సో ఈ ఫోన్ ట్యాంపరింగ్ అయితే నిజంగా చేస్తుంటే మాత్రం చాలా పెద్ద తప్పు. వాళ్ళకి ఎటువంటి శిక్ష వేసినా చాలా తక్కువే. ఎందుకంటే ఫోన్ ట్యాంపరింగ్ వల్ల చాలామంది కూడా ఆ కేసులు పెట్టడం జరిగింది. లాస్ట్ మన ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నా ఫోన్ కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఆయన గతంలో కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు, నా ఫోన్లు ట్యాంపరింగ్ చేయడం జరుగుతుంది, నా ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారు, అలా కాదు నా కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా నాకు కుదరట్లేదు అని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అదే నిజం అయితే కనుక ఇది చాలా పెద్ద తప్పిదము. వీళ్ళకి ఎటువంటి శిక్ష వేసినా కూడా చాలా తక్కువే అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆదివాసీ ఐటీడీఏ ప్రాంతాలకు ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేక కోటా పథకంలో అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఇది మాత్రం చెప్పుకోవాల్సిన వార్త. ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు సొంత ఇల్లులు కట్టుకునే అదృష్టం వస్తుంది, మాకు సొంత ఇల్లులు కట్టిస్తారని చెప్పేసి చాలామంది నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఇందిరమ్మ ఇల్లులలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడిగేయాలి. ఎందుకు అంటే మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు, కానీ ఇచ్చిన తర్వాత ఎవరికి అందుతున్నవి? నిజంగా ఇది నిరుపేదకే అందుతున్నాయా, లేకపోతే బడాబాబుల చేతిలో నలిగిపోయి ఇక్కడ ఉన్న నాయకులు సైతం వాళ్ళ పార్టీ వాళ్ళకి, అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళలో ఉండే వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది శరమామూలుగా మారుతుంది. కానీ ఈసారి మాత్రం అలా జరగకూడదు. దీని మీద ఒక దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లులు అనేది ఖచ్చితంగా నిరుపేదకే అందాలి. ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి కానీ, పెద్ద పెద్ద ఇల్లులు బంగ్లాలు కట్టుకున్న వాళ్ళకి కానీ, వాళ్ళకి ఇల్లులు అందకుండా చూసుకోవాలి. లోకల్ నాయకులకు కూడా మీరు ఒకసారి సూచనలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్యేల తరపు నుంచి గ్రామ స్థాయిలో ఉన్న కమిటీ వేసి ఆ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు కూడా మీరు గట్టిగా సూచనలు చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇల్లు అనేది ఒక పేదవాడి కళ. ఇక ఈ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారు అనే ఒక ఆనందంతో ఎంతో ఎదురు చూస్తున్నారు. కొన్ని వేల కళ్ళులు ఎదురు చూస్తున్నాయి మీకోసం, ఆ ఇందిరమ్మ ఇల్లుల కోసం. సో ఆ ఇల్లులు నిజంగా కూడా నిరుపేదకు అందితే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ క్రమంలో మీరు అడుగులు వేయాలి. ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. లబ్ధిదారులకు అదనంగా గదులు నిర్మించాలని నిర్మాణానికి ఆసక్తి చూపితే అవకాశం కల్పించండి. పూర్తి స్థాయి సిబ్బందితో శాఖ బలోపేతం కావాలి. ఇందుకు అవసరమైన ఆ సిబ్బందిని నియమించుకోండి. గృహ నిర్మాణ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ ఐటీడీఏ పరిధిలోని
ప్రాంతాలను ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో ప్రత్యేక కోటా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించేందుకు లబ్ధిదారులకు ఆసక్తి చూపితే అవకాశం కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్పై ముఖ్యమంత్రి రేవంత్ శుక్రవారం తన నివాసంలో గృహ నిర్మాణ శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దివ్యాంగులకు, వ్యవసాయ కూలీలకు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నిరుపేదలకు, అస్సలే భూమి లేని వారికి, అలాగే పారిశుద్ధ్య కార్మికులకి, దివ్యాంగులకి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి, వీళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించి తీరాలి అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. సో మాటల వరకే పరిమితమా, ఇది చేతలు కూడా ముందుకు వెళ్తుందా అనేది మనం ముందు చూద్దాం. ఇంకా ఎన్ని రోజులు లేదు. ఇందిరమ్మ ఇల్లులు వచ్చే సంవత్సరం అంటే 2025లో స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ 2025లో నుంచైనా ఎవరికి అందుతాయి ఇవి? నిజంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు నిరుపేదలకే వస్తాయా, లేకపోతే ఇందులో ఈ స్కీమ్లో ఏమైనా స్కామ్ జరుగుద్దా అనేది అయితే ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు చాలామంది. ఒకవేళ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం జరిగితే మాత్రం ఖచ్చితంగా ముందు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లులో ఒకటి మీరు ఎన్నికల ముందు ఏదైతే రైతులకు 7,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారో ఆ 7,500 రూపాయలు కూడా మీరు ఖచ్చితంగా అందించగలిగితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ విజయం సాధించడం అయితే అది ఎవరు ఆపలేరు. విజయం సాధించడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ముఖ్యంగా రైతులకి మీరు ఏదైతే అందిస్తారో గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది, ఈసారి మాత్రం మీరు ఒక 2,500 ఎక్స్ట్రా ఇచ్చి 7,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఈ 7,500 రూపాయలు ఇప్పటి వరకు రైతులకైతే అందలేదు. ఒకవేళ కనుక మీరు ఇప్పుడైనా మేలుకొని 7,500 రూపాయలు రైతులకు ఇవ్వగలిగితే మిమ్మల్ని, మీ పార్టీని ఆపే వాళ్ళు ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది ఎప్పటికీ. కాదు గతంలో లాగానే అన్ని మాటల కరికే పరిమితం, మేము చేతలు చేయమనుకుంటే మాత్రం మళ్ళీ మీ పార్టీని మాత్రం ప్రజలు ఖచ్చితంగా విస్మరించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా రైతులని, నిరుపేదలని, వీళ్ళని ముఖ్యంగా గ్రామ స్థాయిలో మాత్రం చాలామంది ఆ కూలి పనికి వెళ్ళేవారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పారిశుద్ధ్య కార్మికులు, కూలి పనికి వెళ్ళేవారు, నిరుపేదలు, కొంచెం భూమి కూడా లేని వాళ్ళు, వ్యవసాయ భూమి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారిని కనుక మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇల్లులు ఇవ్వగలిగితే మాత్రం గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యలపై మరోసారి దీక్ష. గుజరాత్ గులాంలు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క. గుజరాత్ కీలుబొమ్మలు ఒక పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క. వీరితో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం. కేసీఆర్ ఆనవాళ్లకు చెరిపేస్తారంట. బీఆర్ఎస్ పోరుతోనే బీఆర్ఎస్ పోరుతోనే లగచెర్ల భూసేకరణపై వెనక్కి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గుజరాత్ గులాములు ఒక పక్క ఉంటే ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క. అంటే గుజరాత్ గులాములు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అలాగే ఢిల్లీ కీలుబొమ్మలు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఆయన వాక్చాతుర్యం, కేటీఆర్ వాక్చాతుర్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన మాటల్లో వాడి ఎలా ఉంటుందో కూడా తెలుసు. అదేవిధంగా గుజరాత్ గులాములు ఒక పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క అని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ గుజరాత్ గులాములు అంటే బీజేపీ పార్టీ, ఢిల్లీ కీలుబొమ్మలు అంటే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ మాటలు అయితే విమర్శించడం జరిగింది. వీరితో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం, కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తారంట. అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, తెలంగాణలో కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు పూర్తిగా చెరిపేస్తాను, తెలంగాణలో కేసీఆర్ అంటే గుర్తు లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తారంట. బీఆర్ఎస్ పోరుతోనే లగచెర్ల భూసేకరణపై వెనక్కి. మేము ఏదైతే పోరాటం చేశామో దానివల్ల లగచెర్ల భూసేకరణ గురించి వెనక్కి దక్కడం జరిగింది ప్రభుత్వం అని చెప్పేసి అయితే కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం, పులిదాడిలో యువతి మృతి, వ్యవసాయ పనుల్లో ఉండగా అటాక్. కాగజ్నగర్ మండలం బెంగాలీ క్యాంపు వద్ద ఘటన. ఫారెస్ట్ కార్యాలయం ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నా చేయడం జరిగింది. దీని గురించి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబ సభ్యుల నుంచి ఒకరికి ఉద్యోగం ఇస్తాము, వాళ్ళకి నష్టపరిహారంగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో ఏదైనా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఈ ప్రాణం అయితే తిరిగి రాదు. సో పులి దాడిలో యువతి మృతి, ఇది చాలా దారుణం. ఆమె పనులు ఆమె చేస్తూ ఉండగా అటాక్ చేసింది పులి. సో ఆ పులి తెలుసు మనకి, పులి అటాక్ చేస్తే సామాన్యుల మానవులు ఏమీ చేయలేం. సో అందులో యువతి కాబట్టి
ఆమె తిరిగి ఎటువంటి ప్రతిఘటన చేయలేక పరిస్థితి ఏర్పడి పాపం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే హాస్పిటల్కి తీసుకువెళ్తున్న మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది తను. సో ఇదైతే చాలా దారుణమైన విషయం. సో ఫారెస్ట్ కార్యాలయం ఎదుట మృతురాలి బంధువులందరూ ధర్నా చేశారు. ఎందుకంటే పులి అనేది ఒక అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదం జరిగింది. సో దీనికి మీరే బాధ్యులు అన్నట్టుగా కుటుంబ సభ్యులు ధర్నా చేస్తే వాళ్ళు కూడా మృతురాలి కుటుంబ సభ్యులకు వాళ్ళకి జాబ్ ఇస్తాము, వాళ్ళకి నష్టపరిహారంగా డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఇచ్చినా కూడా ప్రాణం అయితే వెనక్కి తిరిగి రానిది కాబట్టి విషాదకరమైన వార్త అది.